you all in the matchless name of our Lord and Savior Jesus Christ. మనుష్య కుమారునిగా మన ప్రభు వచ్చేసాడు. మధ్యాకాశంలో ఆయన కనబడబోతున్నాడు. నేడో రేపు మేఘాల మీద ఆయన వస్తున్నాడు. అప్పుడు నీవు నేను మనం ఎక్కడుంటాం? ఇప్పుడే సిద్ధపడి ఉండాలి. మనం ఇప్పుడే సిద్ధపడి ఉండాలి. ప్రార్థన చేయండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం ప్రకారం ప్రార్థన చేయండి. లూకాసు వార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు చెప్పాడు, శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. సో ప్రార్థన చేస్తూ ఉండండి, మర్చిపోకండి, వాక్యమును చదవండి, వాక్యానుసారంగా జీవించండి. నేను కూడా అదే చేయాలి. మీకు బోధించి నేను భ్రష్టుడని కాకూడదు. కాబట్టి ముందు నన్ను నేను పరీక్షించుకోవాలి. అప్పుడే ఆత్మీయ జీవితంలో మనము అభివృద్ధి చెందుతాం. మీరు నన్ను టీవీలో చూస్తూ ఉన్నారు, గుర్తుపట్టగలరు నన్ను. కానీ నేను మిమ్మల్ని ఎవరిని చూడలేను, మిమ్మల్ని ఎవరిని కలవలేను. ఎందుకనంటే మీరు నా దగ్గరికి రారు, మీ స్వరం కూడా నాకు వినబడదు, ఫోన్ చేయరు, ప్రార్థన ద్వారా నాతో మాట్లాడరు. కానీ ఒక దినమున త్వరలో మనం పరలోకంలో కలుసుకుందాం. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. పరలోకంలో కలుసుకుందాం మనం. డోంట్ మిస్ హెవెన్. పోగొట్టుకొనకండి. నాకు మందిరము లేదని చెప్తే చాలామంది ఫోన్ చేయడం మానేస్తారు, కానుక పంపిస్తామని పంపించరు, సహాయం చేస్తామని చెయ్యరు. ఎందుకంటే మందిరం లేదని. అదే నేను మందిరం కడతాను అని అంటే ఆ సున్నము కొరకు, ఇటుకల కొరకు, సిమెంట్ కొరకు, వాటి కొరకు పంపుతారేమో. అది కూడా చేస్తారో చేయరో నాకు తెలియదు. మందిరం కడుతున్నారు అనగానే కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. కానీ నాకు దేవుడిచ్చినటువంటి భారము, వాక్యములో ఆయన నాకు బోధించినటువంటి సత్యములు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించినది ఏమిటనంటే, ఈ లోకములో కూలిపోయేటటువంటివి, కాలిపోయేటటువంటివి కట్టడములు కాదు, నశించిపోయేటటువంటివి కాదు. నీవే ఆ మందిరమై ఉన్నావు. నా ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీవే ఆ మందిరమై ఉన్నావు. నేను ఇక దేవాలయములు కట్టడానికి డబ్బులు పోగు చేసుకొని ఈ ఆకారంలో కట్టాలి, ఈ ఆకారంలో కట్టాలి, ఇంత కట్టాలి, అలా కాదు. స్టేడియంలు కట్టేవారు కొంతమంది అయితే పెద్ద పెద్ద మినారెట్స్ పెట్టుకొని కట్టించేవాళ్ళు ఇంకొంతమంది, ఇంకా చాలా పెద్దగా చదురుగా ఉండేటటువంటి కట్టించేవాళ్ళు ఇంకా కొంతమంది. ఇలా రకరకాలుగా మందిరం కట్టిస్తే ఏమవుతుంది? అవి నాకే ఉంటాయి. మళ్ళీ ఈ సంగతి మీరు గ్రహించరు. ఆస్తి నాకే. ఎన్ని కోట్లు నేను మందిరం కట్టించినా ఆస్తి నాకే, అది నాకే ఉంటుంది. కానీ దేవుడు ఆయనకున్నటువంటి భారము, నడిపింపు ఏదైతే మనకి ఇచ్చాడో, నిన్ను ఆత్మీయ జీవితంలో కట్టాలని దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అదే నా భారం. అందుకే ఈ ఆశీర్వాదాల గురించి, కానుకల గురించి, దశంభాగాల గురించి ఇవ్వండి, బలపరచండి సేవను నేను అడగను. ఎందుకంటే అడిగినా మీరు ఎవరు నాకు తెలుసా సంగతి. మిమ్మల్ని కట్టుట, దేవుని వాక్యము చేత మిమ్మల్ని బలపరచుట, వాక్యము చేత హెచ్చరించుటయే దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం. ప్రార్థన చేయండి నా కొరకు, సేవా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అంటే మందిరం లేనంత మాత్రాన నేను సేవా పరిచర్య చేయడం లేదని మీరు అనుకోకూడదు. నేను సేవా పరిచర్య చేస్తున్నాను దేవుడు. అందుకే ఈ 14 సంవత్సరాలుగా నేను ఈ వాక్యమును మోక్ష మార్గం టీవీలో ప్రకటిస్తున్నాను. నేనుండే స్థలంను విడిచి టౌన్కి వచ్చి ఇక్కడ 3 రోజులు 4 రోజులు ఇక్కడ ఈ యొక్క
రికార్డింగ్స్ చేయించి వెళ్తాను. నా దగ్గర ఉన్న సీడీలను పంపను మీ దగ్గరికి వినడానికి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఇలాంటి ఆత్మీయ సహోదరులు నాకు ఇచ్చినందుకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రార్థించుకుందాం. ప్రభువా, మమ్మల్ని కట్టువాడవు నీవే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇల్లు కట్టించడం అని అంటే ఏదో ఇటుకలు సిమెంటు రాతితో కట్టడం కాదు, కానీ ఆత్మీయ జీవితంలో మేము బలంపై బలం పొందుచు నీ కొరకైనటువంటి మందిరంగా, పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి మందిరంగా ఈ శరీరము కట్టబడాలి, పరిశుద్ధపరచబడాలి. హృదయంలో ఉన్నటువంటి రాళ్ళు ముళ్ళు పనికిరాని వాటన్నిటినీ, లోక సంబంధమైన వాటన్నిటినీ తీసివేయాలి. అప్పుడే మేము అభివృద్ధి చెందుతాం, వర్ధిల్లుతాం. నీ సన్నిధిని తోడుగా నుంచి ఈ వాక్యం ద్వారా ఈ నీ బిడ్డలతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. వయసు వచ్చిన వారంటే ఏదో 18 ఏళ్ళు దాటాయి, అప్పుడు ఈ కార్యం చేయాలి, ఇంకా వయసు రాలేదు, ఇప్పుడు బాప్తిస్మం ఇవ్వద్దు, కన్ఫర్మేషను ఈ ఏజ్ తర్వాతనే చేయాలి. వయసు రావడం అంటే అది కాదు. వయసు వచ్చిన వారు అంటే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినప్పుడు, పసిబిడ్డ 40 ఏళ్ళు ఉన్నటువంటి ఒక పురుషుడు యేసు ప్రభు దేవుడని తెలుసుకొని, నేను పాపము చేశాను, నీ యందే నాకు పాపక్షమాపణ కలదని నేను తెలుసుకున్నాను, యేసుప్రభా నీవే నా దేవుడవు, నా హృదయాన్ని మార్చు, నా జీవితాన్ని మార్చు, నాలోనికి రా, నీవే నా దేవుడవని ఎప్పుడైతే ఆయన రక్షణలోనికి వస్తాడో, రక్షింపబడతాడు. అప్పుడు ఆయన పసిబిడ్డ, తనకేమీ తెలియదు, వాక్యం అంటే ఏమిటో తెలియదు, ఎలా చదవాలో తెలియదు, ఎలా ప్రార్థించాలో తెలియదు. అతనికి పసిపిల్లలకు ఏ విధంగానైతే పాల చేత వాళ్ళని పోషిస్తూ ఉంటుందో తల్లి తండ్రి, ఆ విధంగా ఆ యొక్క నూతనంగా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించినటువంటి ఆ ఆత్మకు వాక్యం అనే పాలను ఇచ్చి పోషించాలి. వారు ఆ యొక్క వాక్యం అనే పాలను త్రాగుచు జ్ఞానము తెలిసి వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించుచు ఎలా ప్రార్థించాలో, పాపములు చేయకుండా ఏ విధంగా దేవుని సహాయం చేత జీవించాలో ఇవన్నీ వారు తెలుసుకున్న తర్వాత ఏమవుతాయంట? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు, అనగా 5 సెన్స్ ఆర్గన్స్, చూస్తూ ఉన్నటువంటి వాటిని బట్టి, రుచి చూస్తున్నటువంటి వాటిని బట్టి, మన మనస్సును బట్టి, మన హృదయాన్ని బట్టి ఏమైతే మనము చేయాలో, ఏమైతే మనం చేయకూడదో వాక్యానుసారముగా చేయబడుటకు సాధకం, అనగా ఎక్సర్సైజ్ చేస్తున్నారన్నమాట. జిమ్కి వెళ్ళినటువంటి వారికి తెలుస్తూ ఉంది. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా జిమ్కి వెళ్తున్నారు, ఎందుకంటే స్లిమ్గా ఉండాలి, వెయిట్ తగ్గాలని చెప్పి. చాలా మంచిది. ఆత్మీయ జీవితంలో కూడా మనము మన బరువును తగ్గించుకోవాలి, అనగా హృదయంలో ఉన్నటువంటి పాప భారమును తీసివేయాలి. ఈ లోక సంబంధమైనవి ఏవైతే వెంటాడుతూ మనలను లాగుతూ ఉన్నాయో, మళ్ళీ మళ్ళీ ఆలోచనలు, నీవు నడుచుకుంటూ వెళ్తున్నావు, ఒక దగ్గరికి రాగానే నీ కళ్ళు అటువైపునకు చూడాలని నీ మనస్సు లాగుతూ ఉంటుంది. నేను చూడొద్దు ఆ వైపునకు, ఎందుకంటే అక్కడొక్కడు కనబడతారు. నేను చూడకూడదు అని అనుకుంటావు, కానీ నీకు తెలియకుండానే అలా చూసి ఇలా ఇలా చూసి ఇలా తిప్పుకుంటావు. అక్కడ ఉన్నాడు. ఆ విధంగా అటువైపు నువ్వు చూడొద్దు అనుకుంటూనే చూసి తిప్పుకోగానే అక్కడి నుంచి సాయిగా ఇంకా హృదయము రకరకాలుగా ఆలోచించడం, ఈ విధంగా కళ్ళు చూస్తున్నటువంటి వాటిని బట్టి మనసులో పుట్టేటటువంటి ఆలోచనలు, హృదయంలో పుట్టే కోరికలు, ఇవన్నీ
సాధకము చేసుకోవాలి. జ్ఞానేంద్రియములను మనము సరైన విధంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనము వాటిని ఉపయోగించుకోగలిగిన స్థితిలో మనం ఉండాలి. అందుకే ఏమంటున్నాడంటే, వయసులో ఎదిగినటువంటి వారు, అంటే శారీరకంగా కాదు, వారు రక్షింపబడిన తర్వాత వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ వారు మంచి చెడులను వివేచించేటటువంటి మనసును కలిగి ఉండి దేవుని యొక్క వాక్యం చేత క్రీస్తు కొరకు జీవిస్తూ వారు ఆత్మలో ఎదుగుతూ ఉంటే వాళ్ళు వయసు వచ్చినటువంటి వాళ్ళు అన్నమాట. అంటే క్రీస్తుని గురించిన జ్ఞానము కలిగి వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించి దేవుని చిత్తానుసారంగా ఏ విధంగా ప్రార్థించాలో ఇవన్నీ తెలిసినటువంటి వారు, జ్ఞానాభ్యాసము చేసేటటువంటి వారు. ఈ విధంగా మనము ఎదుగుతూ ఉండాలని, అభివృద్ధి చెందాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసుకుందాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక, అంటే ఎప్పుడైతే నీవు రక్షింపబడ్డావో అదే స్థితిలో నీవు ఉండకూడదు. హల్లెలూయా స్తోత్రం అనేది నేర్చుకున్నావు, ఆమెన్ అనేది నేర్చుకున్నావు, చప్పట్లు కొట్టేది నేర్చుకున్నావు, వేరే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను విని ఇవే భాషలు అనుకొని మాట్లాడడం నేర్చుకున్నావు, ఇంకా కళ్ళు మూసుకోవడం, ఇవన్నీ నేర్చుకున్నావు, బాగానే ఉంది. కానీ నీవు దేవుని కొరకై ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు, ఏ విధంగా వాక్యానుసారంగా నీవు నడుచుకొని ఉంటున్నావు, పాపమును జయిస్తూ శోధనలో పడినప్పుడు ఆ శోధనను ఏ విధంగా వాక్యము చేత జయిస్తున్నావో, ఇవన్నీ నీవు బలమైన ఆహారము తినుటకు నిన్ను బలపరిచేవి. అంతేగాని మనము ఇంకా పసిపిల్లలుగానే ఉండి ప్రార్థన చేయమంటే, అమ్మో నాకు భయం వేస్తుందండి, నేను ప్రార్థన చేయను. వాక్యం చదవండి అని అంటే, అమ్మో నేను చదవలేనండి, నాకు వణుకు పుడుతుంది. పాట పాడండి అని అంటే, అమ్మో నాకు రాదండి, నా రాగం సరిగ్గా లేదు, నేను సరిగ్గా పాడలేను. బైబిల్ చదవండి అని అంటే, నాకు ఇంగ్లీష్లో మాత్రమే బైబిల్ చదవడానికి వస్తుంది. ఈ విధంగా పసిపిల్లల్లాగానే ఉండకుండా ఏం చేయాలంట, ఈ పసిపిల్లలుగా ఉండేటటువంటి వాళ్ళు ఏమవుతారంటే, మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక, మనుషులు చెప్పే ప్రతి మాటను నమ్మేస్తున్నావు. ఇది ఎందుకండి ఇలా చేశారంటే, అయ్యో ఆ రోజు ఆ సేవకుడు అలా చెప్పాడండి, చాలా బలమైనటువంటి సేవకుడు, అయినా బలమైన వాక్యం చెప్తాడు, అయ్యో వాక్యంలో ఇలా ఉంది కదా, మరి ఆయన గారు అలా చెప్పారు కదా. వద్దు. బైరాలో ఉన్నటువంటి వారు పౌలు శీలలు చెప్పినటువంటి వాక్యం అలా ఉందా లేదా, వాళ్ళు చెప్పిన మాటలు అలా ఉన్నాయా లేదా అని వారు పరిశోధించి చూశారు. అంతే. మీరు కూడా నేను చెప్పింది కూడా సరే ఇక్కడ ఉందా లేదా, అందుగురించే చాలామంది వాక్యం చెప్తున్నామంటారు, కానీ వాక్యము ఇక్కడ ఉన్నటువంటి దానిని ఏది కూడా చెప్పరు. టక 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 ఆ పుస్తకంలో ఇలా అన్నీ చెప్పేస్తూ ఉంటారు, కానీ అవి మీకు రాసుకోవడానికి టైం ఉండదు. అవి చదివిన తర్వాత దాంట్లో ఉన్న అర్థం ఏమిటో కూడా మీకు తెలియదు. అప్పుడు ఏమవుతుంది, గాలికి అటు ఇటు కొట్టుకొని పోయినట్టుండేటువంటి అలలు ఉంటాయి చూసారు, ఒకసారి అటు ఒకసారి ఇటు, అలా అయిపోతుంది అన్నమాట. అలా మనం ఉండకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. గ్రోత్, మనలో ఉండాల్సినటువంటి గ్రోత్ ఏమిటి, ఎందులో మనం ఎదగాలి, అన్ని విషయాలలో క్రీస్తు వలె, అనగా క్రీస్తు ఏ విధమైనటువంటి లోబడే స్వభావమునైనా కలిగి ఉన్నాడు,
ఏ విధంగా దేవుని చిత్తమును నెరవేర్చాడు, ఆయన ఏ విధంగా మనుషులతో మాట్లాడాడు, శాస్త్రులను పరిచయులను ఏ విధంగా ఆయన వాళ్ళ ఎదురుగా నిలబడ్డాడు, స్వస్థత కోరినటువంటి వారికి ఏ విధంగా ఆయన స్వస్థతను కలగజేశాడు, ప్రార్థన ఏ విధంగా చేశాడు, దేవుని యొక్క చిత్తమును ఏ విధంగా ఆయన బయలుపరచాడు, ఇవన్నింటినీ మనము వీటిలో ఎదగాలి. దట్ ఈస్ గ్రోత్. మా ఇంటి నిండా బంగారం కలిగిందండి, మేము పలానా ప్రేయర్ టవర్కి వెళ్తే, లేకుంటే పలానా ప్రేయర్ సేవకుని దగ్గరికి వెళ్తే అక్కడ మా జీవితాలే మారిపోయాయి. ఆత్మలో నీవేమీ వర్ధిల్లలేవు. ఏ బిల్డింగ్కు వెళ్ళినా, ఏ టవర్కు వెళ్ళినా, ఏ గ్రౌండ్కు వెళ్ళినా నీ ఆత్మలో నీవు క్రీస్తు వలె ఎదుగుటకు అన్ని విషయంలోనూ ముందుకు సాగకపోతే నీవు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా అదంతయు కూడా నశించిపోయేదే. అందుగురించి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ దేవునికి మిమ్మును గూర్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఇది ఒక విశ్వాసి జీవితంలో, ఒక ఫ్యామిలీలో, ఒక ఫెలోషిప్లో, ఒక మందిరములో ఇవి ఏమి విస్తరించాలి, ఏది అభివృద్ధి పొందాలి? విశ్వాసము మీలో అభివృద్ధి చెందాలి. ఆ తర్వాత మీరు చూపేటటువంటి ప్రేమ, ఇతరుల ఎడల మీరు చూపేటటువంటి ప్రేమ విస్తరిస్తున్నది. ఒకరి నుంచి ఒకరికి ప్రేమ. నేను చూపించే ప్రేమ నీవు ఇతరులకు చూపించగలగాలి. ఆ విధంగా దేవుని ప్రేమ విస్తరిస్తూ ఉండాలి. ఎందులో అభివృద్ధి చెందాలి? మనము దేనిలో అభివృద్ధి చెందాలి? ధనమును సంపాదించుకుని చూపించి అభివృద్ధి చెందామంటారు. మంచి ఉద్యోగాలు మాకు వచ్చాయి, మేము అభివృద్ధి చెందుతున్నామంటారు. మేము చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నాము, మేము అభివృద్ధి చెందుతున్నాము అని బాగా అతిశయపడుతుంటారు. అతిశయించుట క్రీస్తుని బట్టి, క్రీస్తు యేసునందే మనం అతిశయించాలి. చూడండి, విశ్వాసములో అభివృద్ధి చెందుతూ ఉన్నావా? నీ ప్రేమ వలన ఇంకా అనేకులకు ఆ ప్రేమ విస్తరిస్తూ ఉన్నదా? గ్రోయింగ్ ఫెయిత్, అబౌండింగ్ లవ్. గ్రోయింగ్ ఫెయిత్, అబౌండింగ్ లవ్. చాలా సంవత్సరముల క్రితము, దాదాపుగా 2008వ సంవత్సరం అనుకుంటా, ఒక దేశంలో, అనగా మన దేశం కాదు, ఒక దేశంలో రైల్వే వర్కర్ ఒక ఆయన నడుస్తూ వెళ్తూ ఉంటే వెనుక నుంచి ఇంజన్ వచ్చి ఆయనను తగిలింది. అంటే వాళ్ళ పనిచేసే స్థలం లోపల. అప్పుడు ఆయన కింద పడినప్పుడు తలకు గాయమై కోమాలోనికి వెళ్ళిపోయాడు. ఆయన తీసుకుని వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్స్ భార్యతో ఏమన్నారంటే, అమ్మ, ఈయన బ్రతకడం కష్టము, ఒకవేళ బ్రతికినా ఇతని మెదడుకు చాలా పెద్ద దెబ్బ తగిలింది కాబట్టి ఇతడు ఒక ఎండిపోయినటువంటి, వాడిపోయినటువంటి వెజిటేబుల్ లాగా ఎందుకు పనికి రాకుండా ఆయన ఉంటాడని చెప్పారు. సరే, ఆయన భార్య ఏం చేసింది? ఆయనను జాగ్రత్తగా కాపాడుకొనుచు ఉంది. ఆయనకు కుమారులు కుమార్తెలు ఉండిరు. అప్పటికి చిన్నవాళ్ళు అన్నమాట. ఈ విధంగా ఆయన 19 సంవత్సరాల బెడ్ మీద కోమాలో ఉన్నాడు. 19 years కోమాలో ఉన్నాడు. వాళ్ళ బంధువులు వచ్చి అన్నారు, ఇంకా ఎంతకాలమైనా ఇలా చూసుకుంటూ ఉంటావు? డాక్టర్స్కి చెప్పా, తీసేస్తారు అంటే భార్య ఒప్పుకోలే. డాక్టర్స్ చెప్పారమ్మా, ఇంకా ఎంతకాలమైనా ఇలా కాపాడుతావు? ఆయన బ్రతికినా ఆయన పనికి రాడు, లేచి నడవలేడు, కూర్చోలేడు, ఏమీ చేయలేడు. ఎందుకు నువ్వు ఇంకా ఆయనను కాపాడుకుంటున్నావు? భార్య వినలేదు. 19 సంవత్సరాలు అయిన తర్వాత ఒకరోజు సడన్గా లేచి కూర్చున్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూర్చోగానే అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ 19 సంవత్సరాలలో
ఆయనకు పుట్టినటువంటి కుమారులకు కుమార్తెలకు వివాహాలు అయ్యాయి. వారి పిల్లలు పెద్దగా అయిపోయారు. ఒకరిద్దరికి వివాహాలు కూడా జరిగాయి పెద్దవాళ్ళకి. ఈ వార్త వినగానే కుటుంబీకులందరూ పరిగెత్తుకొని వచ్చారు. ఆ తర్వాత డాక్టర్స్ అందరూ పరిగెత్తుకొని వచ్చారు. అప్పుడు ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడనంటే, మీరు ఒక్కొక్కరు ఎవరెవరు ఏమేమి మాట్లాడారో నేను అన్నీ విన్నాను. మీరెవరెవరు ఏమేమి చెప్పారో నా భార్యతో నేను అన్నీ విన్నాను. నాకు అన్నీ జ్ఞాపకం ఉన్నాయి. డాక్టర్స్ ఏం చెప్పారు, బంధువులు ఏం చెప్పారు. అయితే ఒక్క సత్యం నేను మీకు చెప్తాను. ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి ఏ సమయంలో అయినా, ఏ సమయం కాకపోయినా నా భార్య నా చెవిలో నా కొరకు ప్రార్థన చేసేది. దేవుడు నిన్ను లేపుతాడు, నీవు స్వస్థపరచబడతావు, ధైర్యంగా ఉండు అని ఆమె ప్రతిరోజు ఏ సమయం అంటే ఆ సమయంలో నా కొరకు ప్రార్థించేది. నేను కూడా ఏకీభవించేటటువంటి వాడిని. ఆమె విశ్వాసములో అభివృద్ధి చెందినటువంటి భార్య. ఆ స్త్రీ విశ్వాసములో అభివృద్ధి చెందినటువంటి భార్య. ఆ స్త్రీ ప్రేమలో అభివృద్ధి చెందినటువంటి భార్య. అనగా 19 సంవత్సరాలు విశ్వాసముతో ఓపిక కలిగి, ఓర్పు నశించకుండా ప్రేమలో ఆమె పాతుకుపోయినట్లుగా వర్ధిల్లుచు ఆ ప్రేమను, దేవుని ప్రేమను తన బర్త్డేలో చూపించింది. కాబట్టి ఆమె విశ్వాసమునకు ఫలముగా దేవుడు తన భర్తను మరలా స్వస్థపరిచి లేవనెత్తి కూర్చోబెట్టాడు. గ్రో ఇన్ ఫెయిత్, గ్రో ఇన్ లవ్. విశ్వాసములోను ప్రేమలోను మనము నిలకడగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, విస్తరింపచేయాలి. అవును దేవుని ప్రియమైన ప్రజలారా, మన ఆశ, మన ఆలోచనలు ఈ లోక సంబంధమైన వాటిని మనము కోరుకోవడంలో తప్పు లేదు. అందులో కూడా అభివృద్ధి చెందాలి. కానీ ముందు మనము మన ఆత్మీయ జీవితంలో మనము అభివృద్ధి చెందుటకు మనం ప్రయాసపడాలి. అప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఎంతమంది మీ వాక్య ప్రకారం మనం చేస్తాము? అందుకే పేతురు భక్తుడు ఏమంటున్నాడో చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనమును మనం చూద్దాం. ఏమంటున్నానంటే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మనం ఎలా ఉండాలంట? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయంలో కూడా మనం ఎదగాలి. అనగా వాక్యమును చదువుటయందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. వాక్యమును చదివి ఆ వాక్యానుసారంగా జీవించుటకు మనము ఏమి చేయాలి? రక్షణ విషయంలో ఎదగాలంటే మనం ముందుగా వాక్యమును చదవాలి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆ వాక్యమును చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి సత్యములు ఏమై ఉన్నవి, అందులో దేవుడు ఏ మర్మములను బయలుపరుస్తూ ఉన్నాడు, ఆ వాక్యంలో ఉన్న చిత్తం ఏమై ఉన్నది, ఆ వాక్యము నీకేమని ఆజ్ఞాపిస్తున్నది, ఏ మార్గంలో నడుమని నిన్ను సూచిస్తూ ఉన్నది అని మనము గ్రహించి ఆ వాక్యమును ధ్యానించాలి. వాక్యమును ధ్యానించిన తర్వాత ఆ వాక్యమును కంఠస్థ చేయాలి. ఎందుకంటే ఏ సమయములో నీవే వాక్యము చేత ఏ శోధనను జయించాలో నేను ఇంతకుముందు చెప్పాను కదా. అటు చూడొద్దు 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 అనుకుంటూ కళ్ళీలా చూసి మళ్ళీ తిప్పేసుకున్న వారు ఉంటారని వెంటనే హృదయము అబ్బా నాకు దడలేస్తుంది అని అనుకుంటారు అటు చూసి. ఎందుకంటే అక్కడ కనబడాల్సిన వాళ్ళు కనబడ్డారు కనుక స్త్రీ అయినా పురుషుడైనా దడలేస్తుంది అనుకుంటారు. నీవు వాక్యమును చదివి ధ్యానించి
ఆ వాక్యమును నీవు కంఠస్థం చేసినప్పుడు అటువైపు నువ్వు చూడకుండా ఏ వాక్యము చేతనో ఆ శోధనను జయించాలో ఆ వాక్యమును నీకు పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తాడు, సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, దేవుడు మీ మీద కుమ్మరించేటటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ మీకు ఆ యొక్క వాక్యము జ్ఞాపకము చేయును అంట. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఆ శోధనను జయించాలో. ఇది వద్దు నాకు, ఇది నేను చేయకూడదు అని వాక్యము చేత మనము జయించడానికి మనము వాక్యమును ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి. ఆ తర్వాత మెమరైజ్ అనగా కంఠస్థం చేయాలి. కంఠస్థం చేసిన తర్వాత దేని కొరకు ఈ వాక్యం ఇవ్వబడి ఉన్నది దానిని ధ్యానిస్తూ కూర్చోవాలి. ప్రభా, ఈ వాక్యము నా జీవితంలో ఫలింపచేయి. ఈ వాక్యం ద్వారా నీవేమి చేశావు? ఇది నా కొరకేనా? ఎవరి కొరకు నేను ఈ వాక్యం మాట్లాడాలి, లేకపోతే ఎవరి కొరకు అని మనము మౌనంగా ఉండి ఆ వాక్యంను ధ్యానిస్తూ ఉండాలి. వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి. ఆ తర్వాత ఆ వాక్యమును మనము ఉపయోగిస్తూ ఉండాలి. ఆ వాక్యమును మనము ఉపయోగిస్తూ ఉండాలి. ఎలా? మనకు శోధన కలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగానైతే ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ యొక్క శోధకుడు వచ్చి శోధించినప్పుడు 40 రోజులు ఉపవాసం తర్వాత వాక్యము చేత ఏ విధంగానైతే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును యేసు ప్రభు వాక్యం చేత జయించాడో ఆ విధంగా మనము కూడా వాక్యం చేత జయించడానికి దేవుడు మనలను బలవంతులుగా చేస్తాడు. కాబట్టి మనము ప్రభువు వద్దకు వచ్చినప్పుడు ఇవన్నీ మనము చేయాలి. వాక్యం అనే పాలను, నిర్మలమైనటువంటి వాక్యమును మనము అపేక్షిస్తూ ఈ విధంగా ముందుకు సాగిపోగలం. అందుగురించి దేవుని వాక్యం ఏమంటుందనంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా బైబిల్ గ్రంథం అందు వ్రాయబడి ఉన్నది. బిల్డ్ యువర్ సెల్ఫ్స్, మీరు కట్టబడాలి, మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుతూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మాయడలున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. కృప అంటే ఏమిటి? పౌలు భక్తునికి ఇచ్చాడు కదండి, నా కృప నీకు చాలునని. ముళ్ళును తీసేయమంటే, సైతాను దూతగా ఉన్న ముళ్ళును తీసేయమంటే దేవుడు నా కృప నీకు చాలునన్నాడు కదా, అది కృప. కృప అక్కడ మాత్రమే కాదు. దేవుని కృప ఏమిటంటే ఆయన మనకి ఇచ్చిన వాటిని సరి అయిన విధంగా వినియోగించుకోవడం. ఆయన మనకి ఇచ్చినటువంటి వాటిని సరైన విధంగా దేవుని సేవార్థమై ఇవ్వడం. నీవెక్కడ విత్తుచున్నావో జాగ్రత్తగా చూచుకో. ఎందుకంటే ఇవ్వడము కూడా, దేవుని సేవార్థమై ఇవ్వడము కూడా కృపయే. గివింగ్ ఈజ్ గ్రేస్, ఇట్స్ గాడ్స్ గ్రేస్. అవును, నేను చెప్పడం లేదు, వాక్యం ఇక్కడ చెప్తూ ఉన్నది. ఈ కృప ఎందుకు కూడా మేము అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడం అంటే ఏంటి? ఇప్పుడు 1000 ఇచ్చే దగ్గర 10,000 ఇస్తాను, 10,000 ఇచ్చే దగ్గర 1,00,000 ఇస్తాను, 1,00,000 ఇచ్చే దగ్గర 1,00,00,000 రూపాయలు ఇస్తాను. ఆ అభివృద్ధి కాదు. ఎవరైతే నిజముగా దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారో, ఎవరైతే రాత్రింబగల్లో నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో. చాలామంది హేళన చేసి వాక్యం చెప్తారు. సేవకుడు వస్తాడు, నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను కదా అని అలాగే కూర్చుంటాడు. కానుక ఇచ్చే వరకు జరగడు. హేళన చాలా చులకనగా, ఒక్క దినమున నేను కానీ మీరు కానీ తప్పకుండా
దేవునికి లెక్క ఒప్పజెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త సుమి. సేవకులు ఉన్నారు, వారికి తినడానికి ఆహారానికి లేదు, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. వారు పోషించుకోలేక సువార్త చెప్పడానికి వెళ్ళాలనంటే వారికి ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. ఆర్థికంగా నలిగిపోయినటువంటి వారు ఎంతోమంది సేవకులు ఉన్నారు. నేను బీద సేవకులు అనే వారిని నేను అనను, బీద వాళ్ళు కాదు, క్రీస్తు యేసును కలిగినటువంటి వారు. ఎవరిస్తారు వారికి? దేవుడు ఇస్తాడు కదా అని అనొచ్చు మీరు. దేవుడే మీ ద్వారా ఇస్తాడు, కానీ నువ్వు దేవుని మాట వినడం లేదు. దేవుని యొక్క కృపను నేను నిరర్థకం చేయడానికి నీవు ఎక్కడ ఇస్తే నా పేరు బాగా ప్రకటింపబడుతుందో, ఎక్కడిస్తే నేను ఆహా అని నా హృదయం ఉల్లసిస్తుందో అక్కడ పేరు ప్రఖ్యాతులు కలిగే దగ్గరికే వెళ్తావు నేను. అందరూ కాదు, కొందరు అలా ఉన్నారు. సో ఎవరైతే సేవ కొరకు దీనులైనటువంటి దైవ సేవకులు, సేవకురాండ్రు కష్టాలలో ఉండి సేవ చేస్తున్నటువంటి వారు లక్షలాది మంది ఉన్నారు. వారి అవసరాలను గుర్తించి దేవుని సేవ చేయడానికి వారిని బలపరచండి. లేకపోతే నీకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కలుగుతాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదంలో నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే నీ విత్తనం ఎక్కడ విత్తుచున్నావు? వాళ్ళు అడిగారు కాబట్టి విత్తనం విత్తుచున్నావు. వాక్యం విత్తడానికి మనము సహాయపడాలి. నేను చేస్తాను, అలా సహాయపడతాను. వేరే సేవకులకు కొంతమందికి సహాయం చేస్తాను నేను. నా దగ్గర దేవుడు ఎంత ఇస్తాడో దాంట్లో కొంచెం నా చేతన అయినంత. ఈ కృపయందు కూడా మీరు అభివృద్ధి పొందినట్లుగా చూచుకొనిడి అని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. అదేవిధంగా బైబిల్ స్టడీ, బైబిల్ పఠనంలో క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో కొంతమంది కూర్చొని ఒక వాక్యమును కానీ, ఒక ప్యాసేజ్ను కానీ, లేకపోతే ఒక ప్రార్థనను కానీ, లేకపోతే ఒక బుక్ అనగా యోహాను సువార్తనే తీసుకొని దానిని ఒక భాగం చదివి ప్రార్థన చేసి దానిలో బలపరచబడడం, బైబిల్ స్టడీ. ఆ తర్వాత ప్రార్థన. దీని కొరకు ప్రార్థన నేను లిస్టు రాసిచ్చానండి, మాకు ఏమేం కావాలో అన్నీ రాసిచ్చాము, దాని కొరకు ప్రార్థన చేయండి. అది చేసే ప్రార్థనలు చాలామంది ఉన్నారు. నీవు ఇతరుల కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు, దైవ సేవకుల కొరకు, విత్తబడేటటువంటి వాక్యం కొరకు నేను ప్రార్థన చేయాలి. ఆ గ్రూప్లో ఉన్నప్పుడు, బైబిల్ స్టడీ గ్రూప్లో. ఆ తర్వాత మనము స్తుతి చెల్లించటంలో, దేవునిని ఆరాధించటంలో మనము అభివృద్ధి చెందాలి. స్తుతి చెల్లించడం అంటే హల్లెలూయా స్తోత్రం అంటూ కూర్చోవడమే స్తుతి చెల్లించడం అనుకుంటారు. వర్షిప్ అంటే పాటలు పాడడమే వర్షిప్ అనేది అయిపోయింది. ఎందుకనంటే ఆ చెప్పే వాళ్ళకి తెలియదు ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే ఏంటో, వారికి తెలియదు. స్తుతి అంటే దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన యొక్క బలము, ఆయన యొక్క పరాక్రమము, ఆయన యొక్క శక్తి, వీటన్నిటిని గురించి చెప్పడం అన్నమాట. ఏ విధంగా మనము దేవునిని స్తుతించడము, ఆరాధించడం అంటే ఆయన యొక్క లక్షణాలు ఏమిటనగా, ప్రభా నీవు కృప కలిగినటువంటి దేవుడు, నీవు జాలిగల దేవుడవు, అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి దేవుడవు, నీవే నా సహాయకుడవు అని ఆయన యొక్క యాట్రిబ్యూట్స్, ఆయన యొక్క ప్రేమను వర్ణిస్తూ చేసేది ఆరాధన. స్తుతించుటలోనో ఆరాధించుటలోనో మనము అభివృద్ధి పొందినట్లుగా చూసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. అదేవిధంగా ఫెలోషిప్, ఒకరితో ఒకరు కలుసుకోవడం, షేక్ హ్యాండ్ ఇస్తాం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకి ఇష్టం లేని వాళ్ళైతే ప్రైజ్ ద లార్డ్ అండి, లేకపోతే ఇలా రకరకాలుగా ఉంటాయి ప్రైజ్ ద లార్డ్లు కూడా.
తను నాకు ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు, నేను తనను ప్రైజ్ ద లార్డ్ అంటే ఇద్దరం కలిసి ఎవరు ప్రైజ్ ద లార్డ్, ఎవరు దేవుణ్ణి స్తుతించాలి? ఆయన నాకు చెప్తున్నాడు ప్రైజ్ ద లార్డ్ అని, దేవుని స్తుతించమని ఆయన నాకు చెప్తున్నాడు, నేను కూడా ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. చాలామంది అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి అని అంటారు. అంటే దాని అర్థం ఏంటిది? అందరికీ దేవుని స్తుతించుడి. విన్నారు కదా? అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి అంటే ఏంటి? అందరికీ దేవునిని ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని స్తుతించుడి, హల్లెలూయా అనే అర్థం. ఎవరు స్తుతించాలి? ఫెలోషిప్, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో. మనం దేవుని గురించే జ్ఞానం వద్దని అంటాం. ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నారు, ఆయన శక్తి, ప్రభావము, ఘనత ఏమిటి, క్రీస్తుని గురించిన జ్ఞానం అనే ఐశ్వర్యమును మనము కలిగి ఉండాలి ఫెలోషిప్లోనూ. తర్వాత ఇప్పుడే నేను చెప్పాను, గివింగ్ ఈజ్ అ గ్రేస్, దానిలోనూ. ఆ తర్వాత బైబిల్ని మెమరైజ్ చేయడంలోనూ మనము కొన్ని వాక్యాలను మనము జ్ఞాపకం ఉంచుకొని ముందుకు సాగిపోవాలి. ఇందులో మనం ఏం కావాలి? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. బలవంతుడవు అంటే కండలు పెంచుకొని బాగా ఎక్సర్సైజ్ చేసి, లేకపోతే బలమైనటువంటి ఆహారము, ఆ టానిక్లు దాగి ఎవరు వస్తారు నా దగ్గరికి, నేను చూస్తాను, పాస్టరే కానీ ఇంకెవరన్నా కానీ నేను చూసుకుంటాననే సంఘంలో నిలబడడం కాదు, ఆ బలం కాదు. అపవాదిని ఎదిరించుటలో మనము బలవంతులమై ఉండాలి. ఈ శోధనని నేను జయిస్తాను. సంసోను చాలా బలవంతుడే, కానీ ఆత్మలో అతడు బలహీనుడు. ఈ దినమున నీవు నేను మనం బలవంతులం అనుకుంటున్నామేమో, ఆత్మలో బలహీనులమైతే అపవాది పెట్టేటటువంటి తంత్రములకు లోబడి చిక్కుబడిపోయి పాపం చేస్తూ నేను దేవునితోనే నడుస్తున్నాం అనుకుంటాం, కానీ మన మార్గం వేరేగా ఉంటుంది. ఇది దేవుని మార్గం, దేవునితోనే నడుస్తున్నాను, ఆయన వెనకాల కాదు, పక్కలో. ఈ మార్గం ఇటు వెళ్ళిపోతుంది, ఇది పరలోకానికి వెళ్తుంది, ఇది లోపలికి వెళ్తుంది. ఇలా క్రీస్తు యేసునందు కృప ఉన్నది, ఆ కృపను నీవు పొందుతూ ఉండాలి. హృదయంలో ఉన్న వాటిని అన్నింటినీ తీసివేసి క్రీస్తు కొరకు మనం అన్నింటినీ చేస్తూ ఉండాలి. బలవంతుడవు కమ్ము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నది. ఇంకా మనం ఏ విధంగా గ్రోత్, ఏ విధంగా మన యొక్క అభివృద్ధి ఉండాలో మనం చూసుకుందాం. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనమును మనము చూసుకుందాం. మనము నీతి విరోధ బోధన వలన తొలగింపబడి మనకు కలిగినటువంటి స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే యేసుప్రభు చెప్పిన మాటలు ఎందుకు చెప్పాడు? నీతికి అనగా దేవుని రాజ్యమునకు, దేవుని వాక్యమునకు, దేవుని ప్రేమకు, ఆయన కృపకు విరోధముగా వాక్యము బోధింపబడుచున్నది. దినమున నీవు బలవంతము చేయబడుతూ ఉన్నావు. ఈ విధంగా నీవు చేయు, ఈ విధంగా చేయకపోతే నీవు ఈ విధంగా నిన్ను ఆల్టర్ మీద నుంచే నీ గురించి మాట్లాడతారు. చాలామంది ఇలా చేస్తున్నారని గుచ్చుకునేటట్లుగా మాటలు మాట్లాడతారు. ఇవ్వడం లేదని వారు అనేక విధములుగా అంటే నువ్వు ఇంకా నీ దగ్గర ఏమున్నా, ఆఖరికి నీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే ఇంటికి వెళ్ళైనా తీసుకొని వచ్చి ఇచ్చేటట్లుగా మాట్లాడతారు. ఆ విధంగా నిన్ను బలవంతం చేస్తారు. నీతి విరోధమైనటువంటి క్రియలు, వాటిని మనము ఎదుర్కోవడానికి స్థిరమైన మనస్సు కావాలి. అంటే నా మనస్సు క్రీస్తు మీద ఉన్నది, ఆయన వాక్యం మీద ఉన్నది, ఆయన వాక్యం ఈ విధంగా బోధిస్తున్నది, ఇది తప్పు, నేను చేయకూడదు, ఈ విధంగా వీరు చెప్పినట్లుగా వీరు ఉండకూడదు అని ఎప్పుడైతే మనము ఉంటామో అది స్థిరమైనటువంటి మనస్సు. పాట పాడతాం కదా, దేవానాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో
స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. మనము పాడినట్లుగానే, దేవుణ్ణి కోరినట్లుగానే మనము స్థిరమైన మనసును కలిగి ఉండాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆయన అనుగ్రహించేటటువంటి కృప, జ్ఞానము, ఈ రెండింటిలో మనం ఏం కావాలి? అభివృద్ధి పొందాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకుందాం. పసిపిల్లల వలె మనం ఉండకూడదు, ఎదుగుతూ ఉండాలి మనము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం కూడా సెలవిస్తున్నది, మనము వాక్యం అనే పాలన అపేక్షించాలి, పసిపిల్లల వలె మనము ఉండకుండా ఎదగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం కూడా చూసాము. అక్కడ కూడా మనం ఎదుగుతూ ఉండవాలని దేవుని వాక్యమును మనం చూసాము. అదేవిధంగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, బలవంతుడవు కాము. ఈ విధంగా మనము ఆత్మలో ఎదుగుచు స్థిరమైన మనసును కలిగి ఉండి బలమైనటువంటి వాక్యము మనము ఆహారంగా తీసుకొనుటూ బలవంతులమై ముందుకు సాగిపోటకు దేవుడు తన కృప మీకును నాకును మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రభా, అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా సమర్థుడమైన దేవా, నీ కృపను మాకు అనుగ్రహించు. ఆత్మలో వర్ధిల్లునట్లుగా, బలవంతులంగా ఉండునట్లుగా, సాతానును ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను జయించినట్లుగా, సాధకము కలిగినటువంటి జ్ఞానేంద్రియములు కలిగినటువంటి వారముగా మేము ఈ లోకంలో నీ కొరకు జీవించుటకు నీ కృపచేత మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించువని, ఈ విధంగా జీవించాలనుకునేటువంటి వారందరినీ నీవిప్పుడే నీ ఆత్మలో వర్ధిల్ల చేసి నన్నును వీరిని ఆశీర్వదించువని, మా కుటుంబాలను దీవించువని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.